బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మరో బ్రేకింగ్ చూస్తున్నాము. అల్లు అర్జున్ కి పూర్తి ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సో ఆ బెయిల్ పైనే ఉన్నారు అల్లు అర్జున్. నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ లభించింది. అల్లు అర్జున్కు ఈ రెగ్యులర్ బెయిల్ మంజూరైన నేపథ్యంలో 50,000 రూపాయల పూచీకత్తు, ఇద్దరు సాక్షి సంతకాలతోటి ఈ బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. ఇవాళ యాక్చువల్లీ హీరింగ్ ఉంది. ఆ హీరింగ్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ఇప్పటి వరకు ఇంటీరియం బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ మీద ఈ కేసులో బయటకు వచ్చినట్టుగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. దీంతో కేసులో అరెస్టు నేపథ్యంలో ఈ పూర్తి స్థాయి బెయిల్ అల్లు అర్జున్కి ఇక ఊరటని చెప్పచ్చు. ఇక నార్మల్ హీరింగ్స్ ఉంటాయి. అలాగే విచారణకు సంబంధించి అల్లు అర్జున్ సైతం స్ట్రైట్గా హాజరు కావాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. కోర్ట్ ప్రొసీడింగ్స్ కన్సర్న్ లాయర్స్ దీన్ని మూవ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఏసీబీ విచారణ ఓ పక్క కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బట్ రెగ్యులర్ బెయిల్ లభించిన నేపథ్యంలో అల్లు అర్జున్కి పూర్తి స్థాయిలో ఊరట లభించింది అని చెప్పచ్చు. అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఉంది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆ రోజు. ఇప్పుడు దాని నుంచి రెగ్యులర్ బెయిల్కి అల్లు అర్జున్ ఊరట లభించినట్టుగా చెప్పాలి. ఈ కేసులో ఫర్దర్ హీరింగ్ ఎప్పుడు ఇచ్చారు, ఇవాళ ఏం జరిగింది హీరింగ్లో అనే డీటెయిల్స్కి సంబంధించి మరికొద్దిసేపట్లో మనకి ఇన్ఫో రాబోతోంది. ప్రస్తుతానికి ఇంటీరియం బెయిల్లో ఉన్న అల్లు అర్జున్ ఇక నుంచి పూర్తి స్థాయి రెగ్యులర్ బెయిల్లో ఈ కేసు నుంచి బయటకు వచ్చినట్టుగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. 50,000 రూపాయల పూచీకత్తు, 2 సాక్షి సంతకాలతోటి ఈ రెగ్యులర్ బెయిల్ని మంజూరు చేసింది హైకోర్టు. కరెస్పాండెంట్ ప్రణీత దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, హీరింగ్స్ ఏం జరిగాయి, ఇంకా తీర్పులో ఏ అంశాలని పొందుపరిచారు? అల్లు అర్జున్కి సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టు అలో చేసింది. డిసెంబర్ 26న అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి రెండు వైపులా కూడా చాలా వాడావేడిగానే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సో ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయిన తర్వాత ఈరోజు కాసేపు క్రితమే నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఆల్రెడీ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో ఆ మధ్యంతర బెయిల్ 4 వీక్స్ వరకు మాత్రమే ఉంది. అంటే జనవరి 10కి ఆ మధ్యంతర బెయిల్ గడువు పూర్తవుతుంది. సో ఇప్పుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వేసింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్. సో రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 50,000కు సంబంధించి 2 పూచికత్తలు కూడా సబ్మిట్ చేయాల్సిందిగా అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు ఆదేశం ఇచ్చింది. సో ఆ ష్యూరిటీని ఆల్రెడీ అల్లు అర్జున్ అడ్వకేట్స్ కూడా సబ్మిట్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మొత్తం ఇన్సిడెంట్ అంతా కూడా గతంలో సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ ఇష్యూలో డిసెంబర్ 13న అల్లు అర్జున్ చికట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. సో హైకోర్టు మధ్యంతర బెయిల్ను 4 వీక్స్ వరకు కూడా గ్రాంట్ చేసింది. సో 4 వీక్స్ వరకు గ్రాంట్ చేసినప్పటికీ ఆ మధ్యంతర బెయిల్ కంప్లీట్ అయితే మళ్ళీ పోలీసులు తనని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ లేకుండా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ని నాంపల్లి కోర్టులోనూ మూవ్ చేశారు. సో నాంపల్లి కోర్టులో వేసేటువంటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి ఇప్పుడు నాంపల్లి కోర్టు అలో చేసింది. సో 50,000కి సంబంధించి 2 ష్యూరిటీలు సబ్మిట్ చేస్తే మొత్తం రెగ్యులర్ బెయిల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కండిషన్స్ అన్ని కూడా అప్లికబుల్ అవుతాయి అంటూ కూడా నాంపల్లి కోర్టు ప్రకటించింది. సో అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి కేసులో ఆయనకి రెగ్యులర్ బెయిల్ అయితే నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. రైట్ ప్రణీత. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.